అసలు ఈ వారం అంతా కూడా అమ్మో అదిగో రెడ్ కార్డ్ ఇచ్చేస్తున్నారు, అదిగో ఎల్లో కార్డ్ ఇచ్చేస్తున్నారు, అదిగో డెమోని పంపించేస్తున్నారు, అదిగో కళ్యాణ్ తోలేస్తున్నారు, అదిగో సంజనా గారిని తిట్టేస్తున్నారు, అది ఇది ఇది ఏది రెడ్ కార్డు వైట్ కార్డు బ్లాక్ ఏ మొత్తం ఫుల్ ఫేక్ న్యూసే సర్క్యులేట్ అయిందనమాట ఈ వీక్ అంతా కూడా. ఈ 12th వీక్ నామినేషన్స్ మొదలు ఆ రోజు నుంచి అంటే ఆ డిస్కషన్లు గొడవలు పెద్ద పెద్ద మాటలే వచ్చినాయి బయటికి, పెద్ద పెద్ద గొడవలే జరిగినాయి. కోర్స్ ఒప్పుకుంటాము. కాకపోతే ఫేక్ న్యూస్ అనేది ఎంత అంటే సర్క్యులేట్ అయిందంటే ఇంకా రెడ్ కార్డ్ ఇచ్చేస్తున్నారు అన్న పాయింట్కి కొంతమంది వెళ్ళిపోయారు కూడా ఆడియన్స్. అంతెందుకు నేను కూడా చెప్పాను, కాకపోతే రెడ్ కార్డ్ ఇస్తారన్నమాట నేను చెప్పలేదు. అది ఒక మీటింగ్ జరిగింది అన్నపూర్ణ స్టూడియోస్లో బిగ్ బాస్ మీద. రెడ్ కార్డు గురించి మాట్లాడుకున్నారు, బట్ అది కన్ఫామ్ అవ్వలేదు. రెడ్ కార్డు ఇస్తారా లేకపోతే వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారని నేను చెప్పాను. నా గెస్ ప్రకారమే రెడ్ కార్డులు ఏమకుండా వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. అది కరెక్ట్గానే అయింది. బట్ కొన్ని చోట్ల ఏంటంటే రెడ్ కార్డు ఇస్తున్నారు, వాళ్ళు పంపిస్తున్నారు, చాలా వరకు న్యూస్లు వచ్చాయి. బట్ అదంతా ఫేక్. ఈ శనివారం ఎపిసోడ్లో భాగంగా ఎటువంటి రెడ్ కార్డు అనేది ఇవ్వలేదు, ఎల్లో కార్డు ఇవ్వలేదు, జస్ట్ వార్నింగ్స్ ఇచ్చారు, వాళ్ళ క్లాస్ స్పీకర్ వదిలేశారు అనమాట.